హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మానసా క్రియేషన్స్. ఇవాళ నేను ఒక ఈజీ బ్లౌజ్ మెథడ్ కటింగ్ చూపిపోతున్నా. కాబట్టి దాన్ని ఫాలో అయితే మీకు కూడా ఈజీగా బ్లౌజ్ కట్ చేసుకోవడం వచ్చేసి దాన్ని మనం ఒక డేలో ఎన్ని బ్లౌజులైనా కట్ చేసేసుకోవచ్చు. కాబట్టి ఆ ప్రాసెస్ ఏంది ఇప్పుడు మనం చూసేద్దాం. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ కూడా మనం కొత్తగా ఓపెన్ చేసాం. చాలా మంచి మంచి వీడియోస్ రాబోతున్నాయి. కాబట్టి మనం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తూ ఉన్నాను నన్ను. ఇప్పుడు మనం ఆ మెథడ్ ఎలాగో చూసేద్దాం. ఫస్ట్ మనం ఒక 80 సెంటీమీటర్స్ క్లాత్ ఒకటి తీసుకొని, క్లాత్లో ఫస్ట్ ఎప్పుడైనా మనం బ్లౌజ్కి బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవాలి. కాబట్టి ఇప్పుడు మనం ఈ క్లాత్లో బ్లౌజ్ కొలతలు పెట్టుకొని బ్యాక్ పార్ట్ కట్ చేసేసుకోబోతున్నాం. ఫస్ట్గా మనం బ్యాక్ పార్ట్లో ఒక పావు ఇంచ్ కిందకు వదిలేసి ఒక లైన్ డ్రా చేసుకోవాలి. లైన్ డ్రా చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బ్లౌజ్ తీసుకోవాలి. బ్లౌజ్ తీసుకొని ఆది బ్లౌజ్ తీసుకొని మనం మొత్తం ఆది బ్లౌజ్ మొత్తం రౌండ్ ఎంత ఉందో కోల్చుకోవాలి. కరెక్ట్గా ఇక్కడే పెట్టుకోవాలి. ఇది మనం ఉక్సులు పట్టీ కాబట్టి, కాజా పట్టీ కాబట్టి దానికి మనం ఎక్స్ట్రా క్లాత్ యాడ్ చేస్తాం కదా, దాన్ని మనం కౌంట్లోకి తీసుకోకూడదు. కరెక్ట్గా ఇక్కడ తీసుకోవాలి. అప్పుడు మనకి ఎంత వచ్చింది? కరెక్ట్గా 26 వచ్చింది. మనకు బాడీ పొడవు ఎంత వచ్చింది? బాడీ రౌండ్ ఎంత వచ్చింది? 26 వచ్చింది. 26ని మనం 4గా డివైడ్ చేయాలి. ఫోర్ పార్ట్స్గా డివైడ్ చేస్తే ఇప్పుడు మనకి 4 పార్ట్స్గా డివైడ్ చేస్తే 6.5 అయింది. అదే 6.5ని మనం ఇక్కడ తీసుకోవాలి. అంటే ఇప్పుడు మనం ఇక్కడ ఇది డబల్ ఫోల్డింగ్ మెథడ్లో ఉంటుంది కాబట్టి మనం 2 పార్ట్స్గా ఉంటుంది కాబట్టి 6.5 తీసుకోవాలి. మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తాము, దానికి ఒక 2 పార్ట్స్ ఉంటాయి కాబట్టి మనం 4గా డివైడ్ చేసుకోవాలి. ఇక్కడ 6.5 తీసుకోవాలి. 6.5 కరెక్ట్గా ఇక్కడ పెట్టుకొని ఒక డాట్ తీసుకోవాలి. బ్యాక్ పార్ట్కి మనం డాట్స్ వేస్తాం కాబట్టి డాట్స్కి 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇదే 1 ఇంచ్ డాట్స్కి ఎక్స్ట్రా తీసుకున్న తర్వాత ఖర్చుకి 1.5 తీసుకోవాలి. మనం ఇక్కడ నుంచి ఇక్కడికి 1.5 తీసుకున్న తర్వాత మనకి బ్లౌజ్ లెంత్ ఎంత ఉందో చూసుకోవాలి. ఫస్ట్ వెనక డాట్ దగ్గర నుంచి కరెక్ట్గా భుజం దగ్గరే పెట్టుకొని కొలత తీసుకోవాలి మనం ఎంత ఉందా అని. కరెక్ట్గా 13.5 ఉంది మనకి. అదే 13.5ని ఇక్కడ తీసుకోవాలి. మనం ఇక్కడ ఒక డాట్ తీసుకోవాలి. ఖర్చు కోసం మనం కింద పావు ఇంచు వదిలేసాం కదా, పైన కూడా ఒక పావు ఇంచు వదిలేసేయాలి ఖర్చు కోసం. ఇదే 13.5ని ఇక్కడ కూడా ఇంకో చోట తీసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి 13.5 నుంచి పావు ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. మనం ఇప్పుడు ఒక లైన్ డ్రా చేద్దాం. లైన్ డ్రా చేసిన తర్వాత మనం బ్లౌజ్కున్న పొడుగునంతా తీసుకోవాలి. కరెక్ట్ మిడిల్లో పెట్టుకొని ఈ డాట్స్ రెండు కలపాలి. ఈ డాట్స్ రెండు కలిపితే మనకు మిడిల్ వచ్చేస్తుంది. ఇలా మిడిల్ పెట్టుకొని ఇక్కడ ఎంత ఉందో పెట్టుకోవాలి. కరెక్ట్గా మనకి ఇక్కడ దాకా వచ్చింది. ఇక్కడ నుంచి ఒక పావు ఇంచు ఖర్చు కోసం తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మనం చిన్న సైజ్ బ్లౌజులు అంటే 30 కంటే తక్కువ ఉంటే అది చిన్న సైజ్ బ్లౌజు, 30 కంటే ఎక్కువ ఉంటే అది పెద్ద సైజ్ బ్లౌజు. ఇప్పుడు మనకి 26 ఉంది కాబట్టి 30 కంటే తక్కువే ఉంది కాబట్టి అది చిన్న సైజ్ బ్లౌజు. అప్పుడు చిన్న సైజు బ్లౌజుకి మనం నెక్కి 2 తీసుకోవాలి. రౌండ్కి 2.5 తీసుకోవాలి. రౌండ్కి మొత్తం చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి మొత్తం 5 తీసుకోవాలి.
5.5 తీసుకోవచ్చు. మనం 5.5 తీసుకున్నాము. 5.5కి ఒక డాట్ పెట్టుకొని ఇక్కడ 2.5 నెక్కి తీసుకోవాలి. మిగిలింది 3 వచ్చింది. 3 అంటే మనకి అటు ఇటు హాఫ్ ఇంచ్ ఖర్చు 2 మిగిలింది, కాబట్టి మనం 2 తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మనం 2.5 తీసుకున్నాం కదా, ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేసి 3కి ఒక డాట్ తీసుకోవాలి. ఇది మనం ఇప్పుడు యాడ్ చేయాలి. డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ మనం హాఫ్ ఇంచ్ తీసుకోవాలి. హాఫ్ ఇంచ్కి ఒక డాట్ పెట్టుకొని, మనం బిగినర్స్ కాబట్టి మనం దీన్ని యూజ్ చేసుకొని షేప్ రౌండ్ చేసుకోవచ్చు. అంటే ఈ లైను టచ్ అయ్యేలా చూసుకొని ఒక లైన్ డ్రా చేసుకోవాలి. అంటే డీప్ కావాలంటే ఈ లెంత్ పెట్టుకోవాలి. మనం ఇప్పుడు బిగినర్స్ కాబట్టి దీన్ని పెట్టి తీసుకున్నాం కాబట్టి కొంచెం పైకి ఇది పెట్టి యూజ్ చేసాం. ఇక్కడికి వచ్చేసరికి ఏ సైజు వరకైనా, అంటే చిన్న సైజు నుంచి, ఇప్పుడు ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి పెద్ద సైజ్ బ్లౌజ్కి ఒక హాఫ్ ఇంచ్ పెంచుకుంటే సరిపోద్ది. కరెక్ట్ ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఇక్కడికి 6 తీసుకోవాలి. చిన్న సైజ్ బ్లౌజే కాబట్టి 6 తీసుకోవాలి. ఇదే 6 ఇక్కడ కూడా తీసుకోవాలి. ఇప్పుడు మనం ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బ్లౌజ్కున్న లెంత్, ఇది మనకి ఇక్కడ కుట్లు వేసాం కదా, ఈ కుట్లు సంక దగ్గరకున్న రౌండ్కి ఒక డాట్ పెట్టుకోవాలి. కరెక్ట్ ఇక్కడ పెట్టుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ఇంకెక్కడ దాకా వచ్చింది, ఇక్కడ దాకా ఖర్చు కోసం ఒక పావు ఇంచ్ తీసుకొని ఒక లైన్ డ్రా చేసుకోవాలి. లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ కలిపేసేయాలి. ఇప్పుడు మనం చెస్ట్ తీసుకోవాలి. చెస్ట్కి ఇప్పుడు మనకి ఇక్కడ 26 వచ్చింది కదా, 26కి ఒక 4 యాడ్ చేయాలి. 26కి ప్లస్ 4 యాడ్ చేస్తే 30 అయింది. 30లో 4 తీసుకోవాలి. 4/4. చెస్ట్ ఎలా తీసుకోవాలంటే, చెస్ట్ లూజు కరెక్ట్గా మిడిల్లో పెట్టుకోవాలంటే ఇలా పెట్టుకుంటే కరెక్ట్ మిడిల్ వచ్చింది కదా, ఇక్కడ కరెక్ట్ మిడిల్ వచ్చింది. ఆ మిడిల్కి ఎంత లెంత్ ఉందో చూసుకోవాలి మనం. కరెక్ట్ 4 ఉంది మనకి. అదే 4 ఇటు కూడా తీసుకోవాలి. మనం కుట్లు వేస్తాం కదా, అక్కడ ఇటు 4 తీసుకొని ఇక్కడ ఒక డాట్ పెట్టుకోవాలి. ఇటు కూడా అదే 4 తీసుకొని ఇంకో డాట్ పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ డాట్ని కలిపి పట్టుకొని దీన్ని ఇలా ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేసి కరెక్ట్ మనం ఇక్కడ నుంచి ఇక్కడ పెట్టాలి. అప్పుడు మనకి చెస్ట్ లూజ్ వచ్చింది కరెక్ట్గా. ఇప్పుడు మనకి సరిపోయింది ఇక్కడ. అంటే ఎవరికైనా ఇక్కడ 1 ఇంచ్ మనం యాడ్ చేస్తాం కాబట్టి టక్స్ కోసం, అదే 1 ఇంచ్ చెస్ట్ లూజ్ ఇక్కడ ఎవరికైనా కరెక్ట్గా సరిపోద్ది. ఇప్పుడు మనకి చెస్ట్ లూజ్ కరెక్ట్గా వచ్చింది. ఇప్పుడు ఇక్కడ 1.5 ఇంచ్ తీసుకోవాలి ఆర్మ్ రౌండ్ కోసం. కరెక్ట్ మిడిల్లోకి రౌండ్ తిరిగే దగ్గర 1.5 తీసుకోవాలి. ఇప్పుడు మనం బిగినర్స్ కాబట్టి దీన్ని యూజ్ చేసుకొని చంక రౌండ్ తీసుకోవచ్చు మనం. అంటే ఇవి ఇక్కడ యాడ్ అవ్వాలి, టచ్ అవ్వాలి దానికి దీనికి.
టచ్ అవ్వాలి. రౌండ్ తిరిగే దగ్గర 1 ఇంచ్ తీసుకోవాలి. ఇప్పుడు మనం బిగినర్స్ అయితే ఇది పెట్టుకొని ఇలా 1 ఇంచ్ దగ్గరికి ఇలా రౌండ్ తీసుకోవచ్చు. టచ్ అయ్యేలా గీతలు తీసుకొని మనం ఇప్పుడు రౌండ్ తీసుకోవచ్చు. అంతే. ఇప్పుడు మనం ఈజీగా బ్యాక్ పార్ట్ మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఎలా మనం కట్ చేసుకోవాలంటే, ఇప్పుడు మనం ఈ కట్ చేసిన కరెక్ట్గా డ్రా చేసిన దాని మీద కట్ చేయాలి. ఎందుకంటే మనం ఆల్రెడీ ఖర్చులు ఇచ్చేసుకొని అన్నీ డ్రా చేసాం కాబట్టి అలాగే దానిపైనే కట్ చేసేయాలి. ఇప్పుడు మనం దీని మీద ఈ గీసిన గీత మీద రన్నర్ పెట్టి ఇలా రన్ చేసామంటే ఇదే షేపు వెనక్కి కూడా పడుద్ది. ఈ రన్నర్ ఒక 2 times 3 times అలా అన్నాక రన్ చేసామనుకో ఇదే రన్నర్ కింద కూడా పడుద్ది. ఎందుకంటే మనం కుట్టేటప్పుడు స్ట్రైట్గా మనకి కుట్టు వచ్చేసిద్ది. బిగినర్స్కి ఇబ్బంది రాకుండా ఉంటుంది. ఇక్కడ మనం ఇక్కడ డాట్ పెట్టుకోవాలి. క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసి ఇలా కత్తితో ఇలా కట్ చేసేయాలి. అప్పుడు మనకి ఇక్కడ డాట్ పడుద్ది. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ కట్ చేసేసాం కదా, హ్యాండ్స్ కట్ చేయాలి. బ్యాక్ పార్ట్ అటువైపు చివరి తీసాం కాబట్టి హ్యాండ్స్ ఇటువైపు చివరి తీయాలి ఎప్పుడైనా. ఇప్పుడు ఈ ఫోల్డింగ్ ఉంది కదా, ఈ ఓపెన్ ఫోల్డింగ్ అటు ఉంది, ఓపెన్ ఇటు ఉంది. మనం ఇప్పుడు ఈ ఓపెన్ తీసుకెళ్ళి ఫోల్డింగ్ మీద వేసేసి ఇలా 4 ఇప్పుడు మనం ఇది రెండు మడతలు వేసేసి పైన వేసేస్తే 4 ఫోల్డింగ్ అవుతుంది మనకి. హ్యాండ్స్ అంటే 2 హ్యాండ్స్ కాబట్టి 4 ఫోల్డింగ్. ఇప్పుడు మనం ఇక్కడ కింద హెమ్మింగ్ చేయడానికి ఒక 1/2 ఇంచ్ అలా వదిలేసేయాలి. ఒక 1/2 ఇంచ్కి ఒక లైన్ డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత మనం హ్యాండ్స్ కట్ చేయాలి. ఇప్పుడు హ్యాండ్స్ కూడా మనం బ్యాక్ పార్ట్ సైడ్ నుంచి తీసుకోవాలి. హ్యాండ్ పొడుగు తీసుకోవాలి ఫస్ట్ మనం. హ్యాండ్ పొడవు ఈ లాంగ్ హ్యాండ్స్ అంటే ఎల్బో హ్యాండ్స్ టైప్లో ఉంటాయి కాబట్టి మనం ఇక్కడ పెట్టుకోవాలి. కరెక్ట్గా ఎంత ఉందో హ్యాండ్ అంత పెట్టుకొని ఒక 1/2 ఇంచ్ పైన ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ 1/2 ఇంచ్ అలా 1/2 ఇంచ్ ఖర్చు కోసం తీసుకోవాలి. తర్వాత ఇప్పుడు మనం హ్యాండ్ లూజ్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత ఉందో చూసుకోవాలి. కరెక్ట్గా ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి హ్యాండ్ పొడవు ఎంత ఉందో ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ ఖర్చుకి ఒక 1/2 ఇంచ్ 1/2 ఇంచ్ అలా ఖర్చుకి పెట్టుకోవాలి. మనం ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక 1.5 ఇంచ్ అలా ఖర్చుకు వదిలేసేయాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి 1.5 ఇంచ్ ఇలా 1.5 ఇంచ్ ఖర్చుగా తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేయాలంటే 1 ఇంచ్ అలాగే ఉంచాలి, ఏం డౌన్ చేయకుండా. తర్వాత ఇప్పుడు మనకి హ్యాండ్ చంక రౌండ్ ఎంత ఉందో తీసుకోవాలి. చంక రౌండ్ ఇక్కడ నుంచి కరెక్ట్ ఈ భుజం దగ్గర నుంచి ఇక్కడికి కోల్చుకోవాలి. ఎంత ఉంది? 7.5 ఉంది కరెక్ట్గా. అదే 7.5ని మనం ఇక్కడ నుంచి ఇక్కడ పెట్టుకోవాలి. కరెక్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ పెట్టుకోవాలి. 7.5 వచ్చింది మనకి. ఇక్కడ నుంచి ఇక్కడ మనం ఖర్చుకి 1.5 తీసుకోవాలి. 1.5 ఖర్చుకి 1.5 ఇక్కడికి వెళ్ళింది.
ఖర్చుకు 1.5 తీసుకున్న తర్వాత 1 ఇంచ్ ఉంది కదా, 1 ఇంచ్ ఏం కదిలీకుండా మనం అలాగే ఉంచి 1.5 కింద నుంచి, ఈ కింద నుంచి కొంచెం ఇలా డౌన్ చేసుకుంటా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డౌన్ చేసుకుంటా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డౌన్ చేసుకుంటా ఒక లైన్ షేప్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని కట్ చేయాలి. ఇలా మనం కట్ చేసిన తర్వాత స్కేల్తో దీన్ని డ్రా చేసుకోవాలి. కరెక్ట్గా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక లైన్, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇంకో లైన్ డ్రా చేసుకొని ఎక్స్ట్రా పీస్ని కట్ చేసేసుకోవాలి. ఎక్స్ట్రా పీస్ని కట్ చేసేసుకొని ఇక్కడ మనం ఒక డాట్ తీసుకోవాలి. డాట్ తీసుకుని ఇప్పుడు మనం చంక తీసుకోవాలి. చంక లోతు తీసుకోవాలి. హ్యాండ్స్ని ఇలా ఓపెన్ చేసేసుకొని కరెక్ట్ ఇక్కడ మనం మధ్యలో ఒక టక్స్ తీసుకోవాలి. ఫోల్డింగ్ మధ్యలో ఒక టక్స్ తీసుకోవాలి. మనం స్టిచ్చింగ్ చేసేప్పుడు మనకి ఈజీగా ఉంటుంది. ఒక టక్స్ తీసేసుకొని హ్యాండ్స్ ఓపెన్ చేసి ఇప్పుడు మనం ఇక్కడ నుంచి కూడా ఈ టక్స్ తీసుకున్న దగ్గర నుంచి కూడా 1 ఇంచ్ ఒక లైన్ డ్రా చేసేసుకొని మళ్ళీ ఇక్కడ టక్స్ పెట్టుకున్న దగ్గర నుంచి ఈ డ్రా చేసుకున్న గీత వరకు మళ్ళీ మధ్యలో ఒక ఫోల్డింగ్ చేసేసుకొని ఆ మధ్యలో మళ్ళీ మనం ఒక డాట్ పెట్టుకోవాలి. ఇప్పుడు డాట్ పెట్టుకొని మనం ఇక్కడ ఈ డాట్ నుంచి ఇక్కడికి మధ్యలో మనం ఒక హాఫ్ ఇంచ్ ఒక డాట్ పెట్టుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి చిన్నగా మనం కలుపుతూ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. అంటే చంక లోతు తీసుకోవడం కోసం ఇది. ఇలా డాట్స్ కలిపేస్తూ ఒక లైన్ తీసుకొని కట్ చేసుకోవాలి. కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు చంక రౌండ్ తీయడం కూడా అయిపోయింది. మనకి ఇప్పుడు హ్యాండ్ కటింగ్ అయిపోయింది. ఇప్పుడు మనం హ్యాండ్స్ బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా, ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం హ్యాండ్స్ తీసిన సైడు మనం బ్యాక్ పార్ట్ చంక పెట్టుకోవాలి. ఎప్పుడైనా క్రాస్ కటింగ్ చేసేప్పుడు ఇది క్రాస్ కటింగ్, నార్మల్ కటింగ్కి అయితే నార్మల్గా తీసుకోవాలి. క్రాస్ కటింగ్ కదా, ఇలా హ్యాండ్ తీసుకున్న దగ్గర చంక పెట్టుకుని మనం కరెక్ట్గా బ్యాక్ పార్ట్ బాడీ షేప్ ఎలా ఉందో అలాగే మనం ఫస్ట్ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. దానిపైనే దాని ఎగ్జాంపుల్ తీసుకుని ఒక లైన్ డ్రా చేసుకోవాలి. కరెక్ట్గా లెంత్ ఎలా ఉందో అలా మనం ఒక లైన్ డ్రా చేసుకోవాలి. లైన్ ఇలా డ్రా చేసుకోవాలి. మనకు కొంచెం క్లాత్ తగ్గింది కాబట్టి ఊరక నేల మీద ఒక గీత గీసుకొని ఇలా షేప్ కలిపేసేయాలి. ఇప్పుడు మనం ఈ పార్ట్ని తీసేయాలి. తీసేసిన తర్వాత మనం ఇప్పుడు కింద నుంచి ఇక్కడ నుంచి 2 ఇంచులు మనం కట్ చేసేయాలి. ఇక్కడ కూడా మనం ఇక్కడ ఒక డాట్ గీత పెట్టుకున్నాం కదా, కింద క్లాత్ లేదని అక్కడ కూడా 2 ఇంచులకి
గీసేసి మనం ఒక లైన్ డ్రా చేసేసుకోవాలి. అంటే ఫ్రంట్ బ్యాక్ మనకి షేప్ బెల్ట్ వస్తుంది కాబట్టి మనం ఒక లైన్ని తీసేసేయాలి. తర్వాత మనకిచ్చిన ఆది బ్లౌజ్ ప్రకారం ఫస్ట్ మనం ఇది కరెక్ట్ ఈ భుజం దగ్గర నుంచి ఇక్కడ వేసిన డాట్కి పట్టుకొని లెంత్ ఎంత ఉందో కరెక్ట్ మనం కొలుచుకోవాలి. ఇది మనకు కరెక్ట్ ఇక్కడ ఉంది, సరిపోయింది. ఇక్కడ ఒక ½ ఇంచ్ కానీ ½ ఇంచ్ కానీ ఎక్స్ట్రా యాడ్ చేయాలి. పెద్ద సైజు వాళ్ళకైతే ఒక ½ ఇంచ్, చిన్న సైజు వాళ్ళకి ఒక ½ ఇంచ్ యాడ్ చేసి ఇప్పుడు నెక్ డీపు కరెక్ట్గా, ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి మనకి ఒక 6 ఇంచెస్ 6కి మనం ఒక డాట్ పెట్టుకోవాలి. అది కొంచెం పెద్ద సైజ్ అయితే 6.5 అలా తీసుకోవాలి. ఏ సైజ్కైనా కరెక్ట్గా ఇలా తీసుకొని మనం ఒక లైన్ డ్రా చేసుకోవాలి. తీసుకొని కరెక్ట్ అయితే ఒక లైన్ డ్రా చేసుకొని మనకి ఇక్కడ ఉంది కదా ఈ ఆది ప్రకారం, కాకపోతే కింద ఇక్కడ ఏం చేయాలంటే మనం ఒక షేప్ బెల్ట్ వస్తుంది కదా, అదే ఉక్సులు పట్టి కాజా పట్టి వస్తాయి కదా, మనకి ఒక ½ ఇంచ్ పక్కకి డ్రా చేసుకోవాలి. ఒక ½ ఇంచ్ అలా మనం డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత బిగినర్స్ కాబట్టి మనం ఇది తీసుకొని దీని హెల్ప్ తీసుకొని ఈ 2 గీతలు టచ్ అయ్యేలా పెట్టుకొని ఒక రౌండ్ తీసేసుకోవాలి. రౌండ్ తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ మనం తీసుకున్నాం కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి 1 ఇంచ్ పెట్టుకొని మనం ఒక డాట్ తీసుకొని ఇక్కడ ఒక ½ ఇంచ్ పెట్టుకోవాలి. ½ ఇంచ్ పెట్టుకొని ఒక డాట్ తీసుకొని ఇదిగో ఇక్కడ మనం ½ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, ఈ ½ ఇంచ్ పెట్టుకొని మూడింటిని కలిపితే ఒక లైన్ డ్రా చేయాలి. ఇలా ఒక లైన్ డ్రా చేసిన తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ చంక లోతు తీసుకోవాలి. చంక దాంతో ఓకే, ఈ మిడిల్లోకి వచ్చేసరికి చంక కొంచెం డౌన్ చేసుకొని లోతు తీసుకోవాలి. చంక కొంచెం అంటే ఎక్కువ తీసుకోకూడదు, కొంచెం లోతు తీసుకోవాలి. మనం ఇక్కడ కొంచెం అంతా ఒకే లెంత్లో తీసుకొని ఇక్కడ కొంచెం లెంత్ తీసుకోవాలి. ఇక్కడ మనం బ్యాక్ దానికి 3 తీసుకున్నాం కదా, ఇక్కడ కూడా కరెక్ట్గా అదే 3 ఉండాలి. ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని కట్ చేసేసుకోవాలి. మనం ఖర్చులకంతా ½ ఇంచు ½ ఇంచు అలా వదిలేసాం కాబట్టి మనం గీసిన డ్రాయింగ్ మీదే కరెక్ట్గా కట్ చేసేయాలి. మనం చంక రౌండ్కి కొంచెం లోతు తీసుకున్నాం కాబట్టి అదే లోతుని పెట్టి ఇలా కట్ చేసేయాలి. అయిపోయింది. మనం ఫ్రంట్
పార్ట్ కట్ చేయడం అయిపోయింది కాబట్టి దీనికి మరింత డాట్స్ తీసుకోవాలి. ముఖ్యంగా మన ఫ్రంట్ పార్ట్ బాగా రావాలంటే డాట్స్ మనకి ఇంపార్టెంట్. ఇది ఇప్పుడు మనకి ఇక్కడ 5 ఉంది కరెక్ట్గా. 5లో హాఫ్ 2.5, ఈ 2.5కి ఒక హాఫ్ ఇంచ్, 2.5కి ఒక హాఫ్ ఇంచ్, ఇది ఒక హాఫ్ ఇంచ్ తీసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి 2.5 మళ్ళీ ఒక డాట్ తీసుకొని ఇప్పుడు మనం ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఒక లైన్ డ్రా చేసుకోవాలి. అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ మనం ఒక 2.5 తీసుకోవాలి. మళ్ళీ కింద డాట్కి మనం 2.5 తీసుకొని మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి 2.5 2.5 అలా తీసుకోవాలి. ఇది చిన్న సైజ్ బ్లౌజే కాబట్టి నేను 2.5 తీసుకుంటున్నా. అదే కొంచెం పెద్ద సైజ్ బ్లౌజ్ అలా అయితే 2.5 2.30 అలా తీసుకోవాలి. 2.30 కంటే ఎక్కువ తీసుకోకూడదు. ఈ 2 తీసుకున్నాం కదా, ఈ రెండింటి మధ్యలో మళ్ళీ ఒక 2.5కి ఒక డాట్ తీసుకోవాలి. 2.5కి ఒక లైన్ తీసుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని కలపాలి. డాట్స్ని ఇలా కలపాలి. కలిపినప్పుడు మనకి ఇక్కడ ఒక షేప్ వస్తుంది. ఇక్కడ మనకు కరెక్ట్గా ఆమ్ రౌండ్ తిరిగేది కదా, ఇక్కడ కరెక్ట్ మనకి ఇక్కడ ఆమ్ రౌండ్ తిరిగింది కదా, అక్కడ మనం కరెక్ట్గా ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ దాకా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనకు చూడండి ఇక్కడ ఒక షేప్ వచ్చింది. ఆ షేప్ రావాలి కరెక్ట్గా, అప్పుడు మనకి కరెక్ట్ అయినట్టు. ఇప్పుడు మనం వీటికి డాట్స్ పెట్టిన దగ్గర గుర్తులు పెట్టుకుని చిన్నగా ఫోల్డ్ చేసేసి కట్ చేసేస్తే మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇది కూడా డాట్ తీసుకొని ఇప్పుడు మనం రన్నర్ తీసుకొని ఇలా రన్ చేసేసామంటే వెనక పార్ట్ కూడా మనకి ఇదే షేపు కరెక్ట్ అక్కడే మనం డ్రా చేయాలనేది కుదిరిద్ది. మనకి ఒక 2-3 టైమ్స్ అలా రన్ చేయాలి. 2-3 టైమ్స్ అలా రన్ చేయాలి. ఇదే షేప్ మనకి రన్నర్ ఇక్కడ వైపు కూడా పడిద్ది. అప్పుడు మనం కుట్టేటప్పుడు ఈజీగా మనకు కుట్టేయచ్చు. అవి మనకు ఫ్రంట్ ఫ్రాక్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఇక్కడ బ్యాక్ పార్ట్ రౌండ్ ఎంత ఉందో దాన్ని బట్టి, నడుము రౌండ్ ఎంత ఉందో దాన్ని బట్టి మనం దీనికి బెల్ట్ కట్ చేసుకోవాలి. ఇది ఇప్పుడు ఎంత ఉందో కదా మనకి టక్స్ లేసలు కొంచెం తగ్గిపోద్ది. మనం కరెక్ట్గా ఇంత తీసుకున్నామంటే లెంత్ మనకి బెల్ట్కి సరిపోద్ది. కరెక్ట్గా ఈ స్కేల్ అంత వెడల్పు తీసుకొని డ్రా చేసేసుకున్నాం. దీన్ని ఇప్పుడు మనం కట్ చేసేసుకున్నాం. ఇది వెనక బ్యాక్ బెల్ట్, బ్యాక్ పార్ట్ బెల్ట్ వేయడానికి. ఇప్పుడు మనం ఇదే మిగిలిన క్లాత్లో షేప్ పట్టీలు కట్ చేయాలి. మనం ఫ్రంట్ పార్ట్కి షేప్ పట్టీ కరెక్ట్గా ఆది బ్లౌజ్ని పెట్టి మనం కట్ చేసేయాలి. చూడండి కరెక్ట్గా ఆది బ్లౌజ్కి ఖర్చుతో కూడా కలిపి మనకి పొడవు తీసుకోవాలి. మనం ఇంకా పొడవు తీసేసుకొని కరెక్ట్గా ఈ షేప్ బెల్ట్ని దీని మీద పెట్టేసుకొని మనం డ్రా చేసేసుకుంటే మనకి ఈజీ అయిపోద్ది. షేప్ బెల్ట్ ఇలా పెట్టేసి ఇక్కడ ఫ్రంట్ కరెక్ట్గా ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకొని బ్యాక్ కూడా కరెక్ట్గా ఇక్కడ ఒక లైన్ డ్రా చేసేసుకొని ఇక్కడ కూడా ఒక లైన్ డ్రా చేసేసుకుంటే
సరిపోయింది. ఇప్పుడు మనం దీన్ని కలపాలి. దీనికి ఇప్పుడు మనం ఖర్చుల కోసం ఒక పావించికి ఇలా డ్రా చేసేసుకోవాలి. ఎక్స్ట్రా వదిలిపెట్టి, ఖర్చు అంటే మనం కుట్టాలి కదా, దానికి ఇలా ఒక పావించిలా వదిలేసి కట్ చేసేసుకోవాలి.